వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అలానే షేర్ చేసి కామెంట్ చేయండి. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే ఇవి కేఆర్ బొటిక్స్ వాళ్ళవండి బ్లౌజెస్. మోడల్స్ చూయిద్దామని తెప్పించేసాను మన ఫ్యామిలీ మెంబర్స్కి. ఎవరైనా మీకు కావాలంటే స్టిచ్ చేయించుకుంటారు కదా, ఆ మోడల్స్ నచ్చితే అని చెప్పేసి. ఇప్పుడు ఈ బ్లౌజ్ అండి బెనారస్ క్లాత్ అండి. ప్యాడ్స్ పెట్టేసి ఫ్రంట్ మాత్రం చాలా మోడల్గా ఇచ్చారు. అది మనం ఒక పైట వేసుకుంటాం కదా, పౌడ్ చెంగు కుచ్చీళ్ళు పెట్టుకోకుండా సింగిల్ ప్లేట్ పెట్టి వేసేసుకుంటాం కదా, అలాంటప్పుడు చాలా బాగుంటుంది ఫినిషింగ్. అది ఇలా బ్లౌజెస్ ఇలా స్టిచ్ చేయించుకుంటే. ఫ్రంట్ వచ్చేసి వీనెక్ షేప్ అలా పెట్టారు, ప్యాడ్స్ పెట్టారు. చూశారు కదా ఫినిషింగ్ ఎలా ఉందనేది. లోపల మనకి థ్రెడ్స్ అనేవి ఎక్కడా కూడా క్లాత్ థ్రెడ్స్ అలా ఏం కనిపించట్లేదు. మామూలుగా ఖర్చులు అలాంటివి పెట్టినప్పుడు మనకి డాట్స్ అవి పెట్టినప్పుడు పైకి వస్తాయి కదా, ఆ పైకి రాకోకుండా మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి అటాచ్ చేసేసారు. ఇవి వచ్చేసి బ్యాక్ హుక్స్ పెట్టారండి. హ్యాండ్స్ ఏమో మామూలుగా ఇవి బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా, అవి పెట్టారు. బ్లౌజ్ అయితే చాలా బాగుంది మోడల్ అయితే. ఒకవేళ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని మీకు నచ్చినట్లుగా స్టిచ్ చేయించుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దామండి. నెక్స్ట్ బ్లౌజ్ ఇదేనండి, హాఫ్ మిల్క్ కలరు, అలానే రా సిల్క్ క్లాత్. వర్క్ అయితే చాలా బాగుంది, స్మూత్గా చాలా బాగుంది క్లాత్ అయితే. దీనిపైన మిషన్ ఎంబ్రాయిడరీ చేయించారు. ఎంత బాగుందోనండి. మన ఫారినర్స్లో ఉండే మన తెలుగువారు అలా ఉంటారు కదా, వాళ్ళు దీన్ని ఎక్కువగా స్టిచ్ చేయించుకుంటున్నారంట. ఎందుకంటే అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అయిపోతుంది కదండి ఈ బ్లౌజ్ అయితే. అందులో ఉన్న కలర్స్ అన్ని శారీస్కి మ్యాచ్ అవుతుంది. అందుకని చెప్పి అక్కడ వాళ్ళు ఎక్కువగా స్టిచ్ చేయించుకుంటున్నారంట. హ్యాండ్స్కి ఏమో లేస్ వేసారండి. అలానే రఫిల్స్ కాకోకుండా మామూలు ప్లేట్స్ తోటి అలా బుట్టలాగా వచ్చేలాగా పెట్టారు, లేస్ వేసారు హ్యాండ్ చివరన, మల్టీ కలర్ లేసు. బ్లౌజ్ చూడటానికి కూడా చాలా బాగుందండి. మనకి అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అయిపోతుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మనకి పౌడ్ చెంగు అది ప్లేట్స్ పెట్టుకోకుండా సింగిల్ ప్లేట్ పెట్టుకుని వదిలేసుకున్న నీట్గా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి జిప్ ఇచ్చారండి. మొత్తం బాడీ పార్ట్ మొత్తం వచ్చిందండి వర్క్ అనేది. ఫ్రంట్ బ్యాక్ మొత్తం బాడీ పార్ట్ వచ్చేసింది. ఫ్రంట్ ఏమో వీ నెక్ పెట్టారు, చాలా బాగుంది. నెక్స్ట్ బ్లౌజ్ అండి, ఇది పట్టు చీర అంటండి. పట్టు చీర మీదది, తలంబ్రాల శారీ మీదది బ్లౌజ్ అంటండి. తలంబ్రాల శారీ క్రీమ్ కలర్ ఉంటుంది కదా, అలా క్రీమ్ కలర్లో ఫ్లవర్స్ ఇచ్చారు. దర్దోజీ అండి. ఇది బ్యాక్ నెక్, బ్యాక్ హుక్స్ పెట్టారనమాట. అందుకని మధ్యలో గ్యాప్ వచ్చింది బ్యాక్ హుక్స్ కాబట్టి. వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగా చేశారండి. చూడండి దర్దోజీ, పికాక్స్ కూడా దర్దోజీలో ఇచ్చారు. చూశారు కదా, అలా రింగ్ నాట్స్ ఇవి వచ్చేసి థ్రెడ్వి రింగ్ నాట్స్, ఫ్లవర్స్ కానీ అన్నీ కూడా దర్దోజీలో ఇచ్చారు. ఇదేమో బ్యాక్ నెక్, అక్కడక్కడ పర్ల్స్ అలా ఇచ్చారనమాట. వర్క్ చాలా బాగుందండి. బ్యాక్ నెక్ మొత్తం, ఫ్రంట్ కొద్దిగా, హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ కూడా చూపిస్తాను చూడండి. మొత్తం 3/4 అయితే కాదండి, కాకపోతే హాఫ్ హ్యాండ్స్ వచ్చినట్టున్నాయి. వర్క్ మొత్తం చేశారు హ్యాండ్స్ మొత్తం కూడా. ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తాను చూడండి. 2 హ్యాండ్స్ అలానే వచ్చాయి. ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు హాఫే కదండి, శారీ కట్టుకుంటే హాఫే కనిపిస్తుంది కాబట్టి హాఫ్ వర్క్ చేశారు. మిగిలింది ప్లెయిన్గా వదిలేసి, మిగిలింది హాఫ్ వర్క్ కూడా లోడ్ స్టిచ్ అండి, లోడ్ స్టిచ్ చేశారు. వర్క్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. కేఆర్ బొటిక్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అండి, విజయవాడలోనే ఉంటుంది షాపు. కింద అడ్రస్, డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇచ్చేస్తాను. ఒకసారి చెక్ చేసేసి షాపుకి కూడా విజిట్ చేయండి. అలానే నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీ సజెషన్స్ని నాకు ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.